ప్రపంచ దిగ్గజ కంపెనీ ఐటీ కంపెనీ గూగుల్ వారు విశాఖపట్నాన్ని ఒక పెద్ద డేటా సెంటర్గా తయారు చేయాలనే ఉద్దేశంతో ఢిల్లీలో మన ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు మిగతా అశ్విని వైష్ణవ్ గారు సెంట్రల్ మినిస్టర్ గారి సమక్షంలో అగ్రిమెంట్ చేసుకోవడం ఎంతో మంచి శుభపరిణామం. దాని ద్వారా సుమారు వాళ్ళు 1,33,000 కోట్లు ఖర్చు పెడతామని చెప్పారు ఈ సెంటర్ కోసం. ఆ సెంటర్ ద్వారా సుమారు 12 దేశాలకి మన వైజాగ్ నుంచే సమాచారాన్ని పంపించే ఏర్పాటు ఇక్కడ చేసుకుంటున్నారు. దాని ద్వారా సుమారు రాబోయే కాలంలో గ్రాడ్యువల్గా సుమారు లక్ష పైమాట ఉద్యోగస్తుల్ని ఏర్పాటు చేసే పరిస్థితి గూగుల్కి ఉంది. గూగుల్తో పాటు మిగతా సంస్థలు ఉన్నాయి. ఒక గూగుల్ అనే కాదు, ఇవాళ టీసీఎస్ ఉంది, యాక్సెంచర్ ఉంది, రకరకాల కంపెనీలు ఇవాళ ఆఫర్ చేస్తున్నాయి. మాకు ఇవ్వండి ల్యాండ్ అని. ల్యాండ్ ఇవ్వడంలో తప్పులేదు. నువ్వు ఒక 1000 ఉద్యోగాలు ఇస్తే నీకు డెఫినెట్గా నీవు ఒక 5 ఎకరాలు ఇస్తారు, తీసుకో, తక్కువ ఖరీదుకి ఇస్తారు. అందువల్ల నేనేంటంటే వచ్చే అభివృద్ధిని మీరు విమర్శించకండి. మీరు విమర్శించే ముందు కంపెనీలు బెదిరించి మేము వస్తే లాక్కుంటాం, మేము వస్తే ఇవన్నీ లేపేస్తాం, ఇటువంటి మాటలు మాట్లాడితే ప్రజలు మరికెత్తి మిమ్మల్ని తొక్కి నార చేస్తారు. మేము కాదు, రేపు మళ్ళీ మీరు ఓటింగ్కి వెళ్ళే ముందు ఎలా వెళ్తారు మీరు ఓటింగ్కి ఇలాంటి మాటలు మాట్లాడితే? మీరు ఈ విశాఖపట్నానికి ముఖ్యంగా వచ్చే ఏవైతే పెట్టుబడులు ఉన్నాయో ప్రపంచంలోనే మంచి మంచి సంస్థలు ఇవాళ విశాఖపట్నం వస్తాయి. అది మన అదృష్టం. దాన్ని మనం వాడుకోవాలి, సహకరించాలి మీరు అవసరమైతే. అంతేగాని ఏదో నేను నోటుకు వచ్చినట్టు మాట్లాడితే నాకు జరిగిపోతుంది కదా అని చెప్పి నీకు ఏదో అదృష్టం కలిసి వచ్చి నువ్వు మంచి అయ్యావు. నువ్వు కోడిగుడ్లు మంచి, కోడిగుడ్డు మీద కూడా కోడిగుడ్డు పుడితే అంటే పిల్ల అయిపోద్దా అన్నాడు. అదే మాట్లాడతాడు ఎగ్జాంపుల్ ఎవడైనా ఇస్తాడు. నువ్వు ఏదైనా పెట్టినప్పుడు, ఓ పరిశ్రమ పెట్టినప్పుడు దానికి కొంత టైం పడుతుంది. దాని ప్రతిఫలాలు రావాలంటే ఆ టైం మధ్యలో మనకు వస్తాయి తప్పితే ఇలా పెట్టగానే చెట్లు నాటగానే ప్రతిఫలం రాదు కదా. అటువంటి ఎగ్జాంపుల్ చెప్పు, నువ్వు నవ్వుకో జనం ఇవ్వడం. నీ బ్రతికేటో, నీ చరిత్ర ఏటో, నీ బాబు చరిత్ర ఏటో మా అందరికీ తెలుసు. మేము కూడా కాంగ్రెస్ పార్టీలో పుట్టి పెరిగాం. అందువల్ల నువ్వు మాట్లాడే ముందు జాగ్రత్తగా మాట్లాడాలని చెప్పి, మా నాయకులు విమర్శించే ముందు నోరు అదుపులో పెట్టుకొని విమర్శించాలని చెప్పి కోరుతా ఉన్నా.